Hi, hello, and welcome to MathWay. In this video, we are going to discuss about the previous year questions from the chapter probability. పాలిసెట్ ఎగ్జామ్ లో మనకు ప్రీవియస్ ఇయర్ అంత ముందు ఇయర్ ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఇప్పుడు చూడబోతున్నా. ప్రాబిలిటీ చాప్టర్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. దానికోసం మనకు వీడియోస్ ఉన్నాయి. మీకు ప్రాబిలిటీ రిలేటెడ్ వీడియోస్ నేను చేసిన డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకవేళ చూడకుండా వీడియోస్ చూడండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం చేసుకుంటే మనకు కొంచెం సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి కదా. Watch the videos before going to do this problem. So now we will start the previous year questions from the year 2015. 2015 నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఈ పాలిసెట్ ఎగ్జామ్ లో మనకు ప్రాబిలిటీ చాప్టర్ నుండి 4 మార్క్స్ వస్తాయి. డామ్ షూర్ 4 మార్క్స్, ఈజీ 4 మార్క్స్. మనకి ఇక్కడ ఏం లేదు, ప్రాబిలిటీ ఫార్ములా యూజ్ అవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా యూజ్ అవుతుంది, అండ్ లైక్ ఇంపాసిబుల్ ఈవెంట్, సర్టన్ ఈవెంట్ ఇవి యూజ్ అవుతాయి. వీటితోటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాస్ ఇన్ ద కాయిన్ అండ్ డెక్ ఆఫ్ కార్డ్స్, వీటితో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి తెలుసుంటే మనకు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. 2015 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ ఇస్ డాష్. వాట్ ఈస్ కాల్డ్ సర్టెన్ ఈవెంట్? సర్టెన్ ఈవెంట్ ఇస్ ఆల్సో కాల్డ్ as షూర్ ఈవెంట్. షూర్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ ఇస్ 1. అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటంటే అది అసలు పాసిబులే కావద్దు. అంటే కాయిన్ టాస్ చేస్తా, ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్ పడుతుంది. హెడ్స్ టైల్స్ పడకుండా ఇంకేమైనా పడే ఛాన్స్ ఉందా? నో, దట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఇస్ 0. అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ అంటే ఇప్పుడు కాస్ట్ ఆన్ చేసి ఇఫ్ ఐ టాస్ అ కాయిన్, హెడ్స్ అనే పడుతుంది, టైల్స్ అనే పడుతుంది. సో హియర్ హెడ్స్ ఈజ్ అ సర్టెన్ ఈవెంట్ అండ్ టైల్స్ ఆల్సో సర్టెన్ ఈవెంట్. సో ఇది కంపల్సరీ ఛాన్స్ ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ద సర్టెన్ ఈవెంట్ ఇస్ 1. సెకండ్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ to a certain test is x by 12. ఇక్కడ probability of guessing the correct answer, గెస్ చేస్తున్నాం. probability of that event p of e equal to x by 12 అట. and if the probability of not guessing the correct answer is guessing the correct answer and not guessing the correct answer, అంటే అవి రెండింటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కదా. సో ఇది p of e అనుకుంటే ఇది p of e naught అనుకోవచ్చు, ఆర్ p of e bar కూడా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. p of e naught అందాం. p of e naught equals to ఎంత? 2/3. సో వాట్ వి హావ్ టు డు, దెన్ ఫైండ్ ద x వాల్యూ. ఈ రెండింటి రిలేషన్ ఏంటి? రెండింటి రిలేషన్ ఏంటంటే p of e ప్లస్ p of e naught ఈక్వల్ టు 1. సో యూజింగ్ దిస్ ఫార్ములా we can find the x వాల్యూ. సో ఇక్కడ ఏమొస్తాయి అంటే p of e అంటే x by 12 కదా. సో x by 12 ప్లస్ 2/3 ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 into x 3x ప్లస్ 12 2s 24 ఈక్వల్ టు 12 3 36. 36 ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 1 into 36 36 ఈక్వల్ టు 36. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 24 ట్రాన్స్పోజ్ చేయండి, 12 అవుతుంది. x ఈక్వల్ టు 3x ఈక్వల్ టు 12. అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది? 12/3. సో x వాల్యూ 4 వస్తుంది. సింప్లిఫై చేస్తే సో ద x వాల్యూ ఇస్ 4. ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 3 coins ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ, 3 coins టాస్ చేస్తున్నాడు. 3 coins టాస్ చేస్తే మొత్తం ఎన్ని టోటల్ అవుట్కమ్స్ వస్తాయి చూడండి ఈజీగా. సో మనకు 3 coins ఉన్నాయి కదా. ఇప్పుడు హెడ్స్ టైల్స్ ఫస్ట్ టైం వేద్దాం, సెకండ్ టైం అనుకుందాం. అప్పుడు హెడ్స్ టైల్స్, మరి దీనికి కూడా హెడ్స్ టైల్స్. థర్డ్ టైం ఏమవుతుంది? హెడ్స్ టైల్స్, heads tails, heads tails, heads tails. సో టోటల్ అవుట్కమ్స్ ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే హెడ్స్ 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 టైల్స్ హెడ్స్ టైల్స్ హెడ్స్ హెడ్స్ టైల్స్ టైల్స్. ఇక్కడ 4 వచ్చినాయి కదా. మళ్ళీ ఇక్కడ టైల్స్ హెడ్ హెడ్, టైల్స్ హెడ్ టైల్, టైల్స్ టైల్స్ హెడ్, టైల్స్ టైల్స్ టైల్స్. సో ఇక్కడ ఇవి రాద్దాం అవుట్కమ్స్ ఏమేమి వస్తాయంటే, ఇక్కడ ఫస్ట్ ఇలా 6 ఉన్నాయి కదా. ఇవి ట్రిపుల్ హెచ్, హెచ్ 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 ఇది ఒకటి, హెచ్ హెచ్ టి, హెచ్ హెచ్ టి, హెచ్ టి హెచ్, హెచ్ టి టి. హెచ్ అంటే హెడ్స్, టి అంటే టైల్స్. ఈ 4. మళ్ళీ ఇక్కడ ఈ 4 ఏమొస్తాయి? కంటిన్యూషన్ టి హెచ్ హెచ్, టి హెచ్ టి, టి టి హెచ్,
టీ 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 ఇవి 8 కమ్స్ టోటల్ అవుట్కమ్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 3 కాయిన్స్ ఒకసారి టాస్ చేసిన, ఒక కాయిన్ 3 టైమ్స్ టాస్ చేసిన సేమ్ ఇవే అవుట్కమ్స్. ఇఫ్ యూ టాస్ ఎ కాయిన్ 3 times simultaneously, or if you toss 3 coins at a time, these outcomes we will get these 8 outcomes, right? ఇక్కడ ఏమంటాడు, 3 coins are tossed simultaneously, then the probability of getting at least 2 hits on the మనకు 2 hits కావాలి. ఇప్పుడు 2 hits ఉన్న అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి, అట్లీస్ట్ 2, మినిమం 2 ఉండాలి. 3 ఉంటే ఇంకా మనకి హ్యాపీ. 3 ఉన్నాయంటే ఇక్కడ 1 2 3 4 హెడ్స్ వచ్చినాయి. సో అవి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 4/8 ఎంత వస్తాయి, ప్రాబిలిటీ 1/2. ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్, ఇక్కడ ఫేవరబుల్ ఏంటి మనకు కావాల్సినాయి, అట్లీస్ట్ 2 హెడ్స్ 4 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ 8 ఉన్నాయి. 4/8 క్యాన్సిల్ చేస్తే 1/2. సో హియర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, a number is selected from the first 50 natural numbers. ఒక నెంబర్ ని a number selected from the first 50 natural numbers. So natural numbers starts from 1 2 3 4 5 6 7 అంటే 50 వరకు ఉన్నాయి. a number is selected from it. what is the probability that is the multiple of 3? అంటే ఇప్పుడు మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో కావాలి అంటే ఫస్ట్ 50 natural numbers లో 3 మల్టిపుల్స్ రెండే చూడాలి. 3 మల్టిపుల్స్ ఏంటి, ఫస్ట్ 3 6 9 అట్లా 30 వరకు ఉంటాయి. ఇవన్నీ 10 3 30. దీని తర్వాత ఏమొస్తాయి, 33 36 39 42 45 48 నెక్స్ట్ 51. మనకు 50 వరకే కావాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి, ద ప్రాబబిలిటీ ఆఫ్, వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 3. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, how many multiples of 3s are there? If it 10 11 12 13 14 15 16, favorable outcomes are 16 by total outcomes ఎన్ని 50 national numbers కదా 50. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 2 టేబుల్ తీసుకుందాం. 2 8 is 16 2 25 is 8/25. ఆప్షన్ 1 is the correct answer. Now let us see the question which we got in the year 2016. 16 లో క్వశ్చన్స్ వచ్చాయంటే, ఫస్ట్ క్వశ్చన్, Rama and Reshma are playing a chess game. Rama and Reshma are playing the chess game. The probability of Rama winning is 0.52. Probability of Rama winning అంటే అది P of E అనుకోవచ్చు కదా. P of E is 0.52. Then the probability of winning chess game by Reshma. గేమ్ ఇక్కడ చెస్ లో ఇద్దరు వినే ఛాన్స్ ఉంది, either Reshma or Rama. So the probability of Rama winning is 0.52. Asking to find the probability of winning Reshma. ఇక్కడ మనకు రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్సే కదా. ఇక్కడ గేమ్ లో ఇద్దరే విన్ కావాలి ఆర్ డ్రా కావాలి. ఇక్కడ డ్రా అయ్యే సిచ్యువేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇద్దరు విన్ అవుతారు. ఐదర్ Reshma ఇద్దరు విన్ అవుతారు అంటే ఒకటేసారి ఇద్దరు వినడం కాదు, ఎదురిట్లో ఎవరినొకరు ఒకరే విన్ అవుతారు. సో ఐదర్ Reshma will win or Rama will win. The probability of winning of Rama is 0.52. The probability of winning of Reshma అంటే అవి రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో ఇది P of E అయితే ఇప్పుడు మనం P of E naught ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక అలా రిలేషన్ అయ్యింది. సో P of E naught equals to 1 minus 0.52. ఇవి ఎట్లా సబ్ట్రాక్ట్ చేయాలంటే, ఇది డెసిమల్ నెంబరు, ఇదేమో హోల్ నెంబరు. సో దాంట్లో 1.0 అని తీసుకోవాలి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో 1.052 కదా ప్రాబిలిటీ 52. సో 00 తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 0 - 2 8. ఇక్కడ ఏంటి 9, ఇది 0 అయిపోతుంది. 9 - 5 4. 0 - 0 0. సో ద ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ దిస్ Reshma is 0.48. ఆప్షన్ 3 is the correct. స్టేట్ వచ్చింది. నెక్స్ట్, a number x is chosen at random from the numbers -4 -3 -2 -1 0 1 2 3 4. ఇందులో నుంచి ఏదో ఒక నెంబర్ రాండంగా పిక్ చేసుకున్నాం. ఎక్స్ అనుకుందాం, సంథింగ్ ఏదో నెంబర్. ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 1 అంటే మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 1 కంటే లెస్ దాన్ ఉండే ఛాన్స్ ఎంత, ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. 1 కంటే తక్కువ మనకు ఫేవర్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 కంటే తక్కువ అంటే ఫ్రమ్ 0 1 2 3 4 5 అవుట్కమ్స్ ఉన్నాయి ఫేవరబుల్. బై టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి 1 2 3 4
into 5. 4 plus 5, 9. So the probability is 5/9. If cancel చేయొచ్చా చేయలేం కాబట్టి ఆప్షన్ 2 5/9 is correct answer. Next third question. From the letter of the word mother. So ఈ mother word నుంచి letter. A letter is selected. ఇందులో నుంచి ఒక లెటర్ సెలెక్ట్ చేసుకున్నాం. The probability of the letter is a vowel. మనకు ఓవెల్ కావాలి. ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే ఏ ఈ ఐ ఓ యు. ఓవెల్స్ కానీ ఏంటి? కాన్సోనెంట్స్. ఏ ఈ ఐ ఓ తప్ప మిగిలిన కాన్సోనెంట్స్. 5 ఓవెల్స్ 21 కాన్సోనెంట్స్. ఇక్కడ ఏంటి? ఈ వర్డ్ లో ఇఫ్ యు పిక్ ఎ నెంబర్ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఓవెల్? ఓవెల్స్ లోనే ఇందులో ఓన్లీ ఓ ఇస్ ద ఓవెల్, ఈస్ ద ఓవెల్. సో ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 2 బై టోటల్ అవుట్కమ్స్. టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 2/6. సో ఆప్షన్ ఇది క్యాన్సిల్ చేస్తాం. ఆప్షన్ 2/6 లేదు, ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 2 1s 2 3s. సో 1/3 ఇస్ ద ఆన్సర్. 1/3. ఇక్కడ మన పక్కన ఆప్షన్స్ చాలా మైండ్ టెంప్టింగ్ గా ఉంటాయి. 2/3 3/6. మనకు 2/6 వచ్చింది. మేబీ మనం చేసేది రాంగ్ కావచ్చు, 3/6 కరెక్ట్ కావచ్చు అనిపిస్తాయి. We should be confident on ourselves. So the probability of selecting the oval is 1/3. Next, the probability of getting a total of 13 when 2 dice are thrown at the same time. 2 dice roll చేసిండు, అవి టోటల్ చేస్తే 13 రావాలట. అట్లా వచ్చే ఛాన్స్ ఉందా? మనకు ఫస్ట్ డై నెంబర్స్ ఏముంటాయి? 1 to 6 ఉంటాయి. సెకండ్ దాని కూడా 1 to 6 ఉంటాయి. నువ్వు ఎన్ని నెంబర్స్ ఎన్ని టైమ్స్ టోటల్ చేసినా గానీ రోల్ చేసి అవి యాడ్ చేస్తే 13 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే మాక్సిమం హైయెస్ట్ నెంబర్ 6, అక్కడ 6. ఒకటేసారి 2 6 పడ్డా మనకి యాడ్ చేస్తే 12 వస్తుంది. 13 వచ్చే ఛాన్సే లేదు. సో ఇది ఏం ఈవెంట్? ఇంపాసిబుల్ ఈవెంట్. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్? 0. సో the probability of getting a total of 13 when 2 dice are thrown at the same time is 0. Option 2. Now let us see the questions in the year 2017. The set of all possible events is called dash. Event అంటే ఏంటి? If you pick any ball, that is called event. నువ్వు ఎక్కువ పిక్ చేసుకున్న ఈవెంటే, ఒకసారి కాయిన్ టాస్ చేసిన ఈవెంటే. Impossible event means which is never happened. Sample space none. The set of all possible events is called as sample space. Next question. From a deck of 52 cards. Deck of cards గురించి చూద్దాం ఇప్పుడు ఒకసారి. Total 52 cards. ఆ 52 cards ఇందులో జోకర్ ఉండదు. 52 cards లో మనం మెయిన్ గా 4 సూట్స్ గా డివైడ్ చేస్తాం. ఏంటవి? క్లబ్స్, స్పేడ్స్, హార్ట్స్ అండ్ డైమండ్స్. ఈ క్లబ్స్, స్పేడ్స్ బ్లాక్ కలర్, హార్ట్స్, డైమండ్స్ రెడ్ కలర్. కలర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెంబర్స్ ఏముంటాయి? 2 to 10 నెంబర్స్. 2 3 1 ఉండదు. 2 3 4 5 6 7 8 9 10 and ace. So in some games a will be considered as 1. So ace ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ అప్ టు 10, 2 to 10, 10 కార్డ్స్. ఇంకా మిగిలిన 3 ఏంటంటే జాక్, కింగ్, క్వీన్. ఈ జాక్, కింగ్, క్వీన్ వీటిని ఏమంటాం అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఇప్పుడు మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్ లో, వెల్ షఫుల్ డెక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 సూట్స్ కాబట్టి ఈచ్ సూట్ లో కింగ్ వస్తుంది. 4 కింగ్స్ ఉంటాయి. ఎన్ని ఏస్ ఉంటాయి? 4 ఏస్. ఎన్ని టెన్స్ ఉంటాయి? 4 టెన్స్. ఎన్ని రెడ్ టెన్స్ ఉంటాయి? రెడ్ టెన్స్ ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? రెడ్స్ మనకు ఓన్లీ 2 పార్ట్స్ ఉన్నాయి, హార్ట్స్, డైమండ్స్. సో 2 రెడ్ టెన్స్ వస్తాయి. టోటల్ ఎన్ని ఫేస్ కార్డ్స్ వస్తాయి? ఫేస్ కార్డ్స్ ఒక దాంట్లో 3 ఉన్నాయి. మనకు 4 సూట్స్ కాబట్టి 3 4 12 ఫేస్ కార్డ్స్. ఐడియా ఉంది కదా డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డెక్ ఆఫ్ 52 కార్డ్స్, ఏ కార్డ్ ఇస్ డ్రాన్ రాండమ్లీ, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్. రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? 2 రెడ్ కింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. 2/52 ఉంది ఆప్షన్ లో? ఉండదు, ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయాలి. 2 1s 2 26. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ P of A equal to 4/15 then P of A naught. ఏంటిది? రెండు కాంప్లిమెంటరీ కదా, ఇందా చేస్తే కదా. సేమ్ యూజ్ ద ఫార్ములా P of A plus P of A naught equal to 1. ట్రాన్స్ఫర్ చేసి P of A naught ఫైండ్ అవుట్ చేసి కమెంట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Fridays ఇన్ ఏ లీప్ ఇయర్ ఈస్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 Fridays. ఫస్ట్ మనకి ఇన్ ద లీప్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. సో వీక్స్ ఎన్ని వీక్స్ వస్తాయి టోటల్ ఇందులో? డివైడెడ్ బై 7 చేస్తే ఏమొస్తుంది? 3 5s 15, 3 2s 14, 52 వీక్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి.
2 extra days. ఆ 2 extra days ఏమేమి ఉంటాయంటే either it may be Monday, Tuesday or Tuesday, Wednesday or Wednesday, Thursday or Thursday, Friday or Friday, Saturday, Saturday, Sunday and Sunday, Monday. సో ఈ 7 కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5 6 7. సో ఇవే మన టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకి ఏం కావాలి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ ఆల్రెడీ 52 ఫ్రైడేస్ వచ్చినాయి. ఇంకా ఎక్స్ట్రా ఫ్రైడే రావాలి కదా. ఎన్ని ఛాన్స్ ఉన్నాయి మన ఫ్రైడే వచ్చి రావడానికి? ఇక్కడ ఒకటి ఉంది, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే. అంటే ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో 2/7. That's it. 2/7 is the answer. So your option 2 is the correct answer. Now let's see the questions from the year 2018. First question ఏంటంటే the probability of impossible event probability is 0. Option 4. Next, the box contains 7 red, 8 white marbles. 7 red marbles and 8 white marbles. What is the probability of not getting red marble? రెడ్ రాని ప్రాబిలిటీ ఏంటో చెప్తున్నాడు. రెడ్ రావద్దంటే అక్కడ ఏ బాల్ రావాలి వస్తుంది. మరి మనకి ఉన్నాయి 2 balls, రెడ్ అండ్ వైట్. టెల్ మీ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ మార్బుల్. ఇది నేను చెప్పడం కంటే మీరు చెప్తున్నా బాగుంటది. టెల్ మీ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ మార్బుల్ హియర్. 8/15 is correct answer. Next, one card is drawn from a well shuffled deck of 52 cards. 52 cards మంచిగా షఫిల్ చేసిండు. What is the probability of getting an ace? Ace ఎన్ని ఉంటాయి మనకు డెక్ ఆఫ్ కార్డ్స్ లో? 4 total cards. 52 క్యాన్సిల్ చేస్తే 1/13. Option 1. Next, a die is rolled once. Die రోల్ చేసినట్ట. డై అంటే మనం సర్దిపోయే డై కాదు, రోలింగ్ డై. లూడో అర్థం కదా, లూడో. ఓకే, ఆ డై ఈస్ రోల్డ్ వన్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ ప్రైమ్ నెంబర్? సో మనకు డైలో ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2 3 5 7 ఉంటుందా? ఉండదు. మరి 1 ఉంటుందా? ఉంటుంది. మరి 1 ప్రైమ్ నెంబర్? 1 is not a prime number. 1 is neither prime nor composite. So dice rolled once. What is the probability of getting a prime number? మన ఫేవర్ అవుట్కమ్స్ ఇవి ఎన్ని వస్తాయి? ఫేవర్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి. బై టోటల్ అవుట్కమ్స్ 6. క్యాన్సిల్ చేస్తే 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద ప్రైమ్ నెంబర్ ఇస్ 1/2. ఆప్షన్ 4. Now let us see the questions in the year 2019. One card is drawn from a pack. Deck of cards. ఒక ప్యాక్ లోంచి 1 కార్డ్ తీస్తే the probability of getting a king. ఓన్లీ కింగ్ అంటున్నాడు, కలర్ మెన్షన్ చేయలేదు. కింగ్స్ ఎన్ని ఉంటాయి మన డెక్ ఆఫ్ కార్డ్స్ లో? 4 బై టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తాయి? 1/13. 1/13. ఆప్షన్ 2 is the correct answer. It is 1. Second question. From the definition of probability, P of V, identify the correct statement. P of V equal to -1. P of V అంటే probability of an event. Is the probability of an event negative? Never. Probability అనేది కంపల్సరీ నెగటివ్ ఉండకూడదు. Is the probability of an event greater than 1? Not possible. Never. Probability కంపల్సరీగా 0 కంటే లెస్ ఉండకూడదు, 1 కంటే హై ఉండకూడదు. It should be lies in between the 0 to 1. 0 ఉండొచ్చా? ఉండొచ్చు. So probability should be greater than or equal to 0 and less than or equals to 1. ఇక్కడ ఏముంది ఆప్షన్ మనకు? 0 less than or equals to probability of an event less than or equals to 1. So option 2 is correct. Probability అనేది కంపల్సరీ 0 కి 1 కి మధ్యలో ఉండాలి. 0 ఉండొచ్చు, 1 కూడా ఉండొచ్చు. 0 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ ఇది పర్సంటేజ్ కూడా ఉండొచ్చు. 0% to 100% మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. A bag contains 12 pencils, 3 sharpeners, 7 pens. Then the probability of drawing the pencil from the bag is. Drawing a pencil on the pencil roll చేయడం కాదు. Picking, selecting the pencil, choosing the pencil is what probability of pencil to find out చేయాలి. So first మనకు favorable outcomes ఉన్నాయి. Favorable outcomes are 12.
ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 12 అండ్ టోటల్ అవుట్కమ్స్, టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని థింగ్స్ ఉన్నాయి, 7 10 12, 10 plus 12 22, టోటల్ 22 ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, 2 6 12, 2 11 6/11. ఆప్షన్ 4 6/11 is the correct answer. And now finally 20 questions ఏంటో చూద్దాం. What is the probability of getting an even number in a single thrown of a die? ఒక్క డై త్రో చేసిండు, అప్పుడు అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి, 1 2 3 4 5 6 అవుట్కమ్ వస్తాయి. సో టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. మనకి ఏం కావాలి, గెటింగ్ అండ్ ఈవెన్ నెంబర్. మనకు ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 2 4 6. సో ఇవి మన ఫేవరబుల్ అవుట్కమ్, ఇవే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆ ఈవెన్ నెంబర్స్ మన ఫేవరబుల్ అవుట్కమ్స్. 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 బై టోటల్ అవుట్కమ్ 6. మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 3/6 చేస్తే 3 1s 3 2s 1/2. ఆప్షన్ 1 is the correct answer. సెకండ్ క్వశ్చన్, a number chosen from 1 to 100. 1 to 100 లో ఒక నెంబర్ చూస్ చేసుకుంటాం. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. 1 to 100 లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 25 బై టోటల్ అవుట్కమ్స్ 100. 25 బై 100 అంటే దట్ ఈస్ 1/4. ఇక్కడ చూసేలా నెగటివ్ ఇచ్చిండు, మనకు ప్రాబిలిటీ కంపల్సరీ నెగటివ్ ఉండద్దు. నెక్స్ట్ క్వశ్చన్, a coin is tossed 3 times. A coin is tossed 3 times. ఒకటే కాయిన్ 3 times టాస్ చేసిండు with the probability of getting at least one head. మనం ఇందాక చూస్తే కదా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, 3 times టాస్ చేస్తే అప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. అయితే ఏంటట, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎట్ లీస్ట్ 1 హెడ్ అంటే మినిమం ఒక హెడ్ ఉండే అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనకు. ఈ 8 అవుట్కమ్స్ లో అన్నిట్లో హెడ్స్ ఉంటుందా, అన్నిట్లో టైల్స్ ఉంటుందా, ఉంటుంది. ఇక్కడ ఎక్సెప్ట్ ఒక టైల్స్ ఈ ఒక్క అవుట్కమ్ తప్ప మిగిలిన అన్నిట్లో టైల్స్ ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి, ఇందాక రాసినాం కదా. సో మనకు ఒకటే ఒక అవుట్కమ్ లో హెడ్ ఉండదు, మిగిలిన 7 దాంట్లో హెడ్ ఉంటుంది. సో ఫేవర్ అవుట్కమ్స్ 7, టోటల్ అవుట్కమ్స్ 8 కదా. 7 by 8 is the correct answer. Next, if 2 dice are rolled simultaneously, 2 dice roll చేసిందట, then the probability that the number on the then the probability that the numbers on them are different. 2 dice, for example 2 dice roll చేస్తే అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి, ఫస్ట్ దాని పైన 1, సెకండ్ దాని పైన 1 1 లేకపోతే 1 2 1 3 1 4 ఇట్లా 1 6 వస్తారు అనుకుందాం. నెక్స్ట్ 2 1 2 2 2 3 2 2 6 వస్తుంది. ఇలా ఎన్ని అవుట్కమ్స్ వస్తే మనకి 6 1 6 2 6 3 అప్ టు సో ఆన్ 6 6 వస్తాయి. ఇందులో మనకి ఏం కావాలంటే ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్ ఉండే ప్రాబిలిటీస్ ఏంటో కావాలి. ఇక్కడ ఇవి సేమ్ ఉన్నాయి, ఫస్ట్ సేమ్ ఏంటో తెలుసుకుందాం. సేమ్ 1 ఉంది, 2 ఉంది, ఇట్లా ఎన్ని వస్తాయి, 3 3 వస్తాయి, 4 4 వస్తాయి, 5 5 వస్తాయి, 6 6 వస్తాయి. ఇట్లా టోటల్ మనకి 6 అవుట్కమ్ వస్తాయి. 6 వల్ల సేమ్ నెంబర్స్ వస్తాయి. అప్పుడు సేమ్ రాని ఏం వస్తాయి అంటే టోటల్ 6 కదా, టోటల్ అవుట్కమ్స్ 36 అంటే 36 మైనస్ 6 ఎంత, ఇది 30. సో 30 అవుట్కమ్స్ మనకి డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. మనకి ఏం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ దట్ నెంబర్ ఆన్ నెంబర్ డిఫరెంట్. సో ఫేవర్ అవుట్కమ్స్ ఆర్ 30 బై టోటల్ అవుట్కమ్స్ ఆర్ 36. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, 5/6. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Hope you have understood well about the probability chapter and the previous year questions. If you have any doubts in this, you can feel free to ask me in the comment section. In the next video, I will come with the last chapter, 14th chapter, that is statistics.